నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రువిత్ అకాడమీ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ సుమంత్ గారు. నమస్తే అండి. సుమంత్ గారు, మనం స్టాక్ మార్కెట్ కి సంబంధించి మనం డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఉన్నాం, అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. ఇన్ జనరల్ గా మనం యూట్యూబ్ లో ఎప్పుడైనా ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏదైనా సర్చ్ చేసినప్పుడు మనకి హిందీ స్పీకింగ్ కావచ్చు, ఇంగ్లీష్ స్పీకింగ్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం, తెలుగు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళలో మీరు అవేర్నెస్ కల్పించడానికి మీ ట్రువిత్ అకాడమీ త్రూ చాలా ట్రై చేస్తున్నాం కూడా చెబుతున్నారు. బికాస్ తెలుగు పీపుల్ లైక్ తెలంగాణ అండ్ ఆంధ్రాలోనే యావరేజ్ పర్సన్ డైలీ 2 lakhs వరకు లాస్ చేస్తున్నారు. ద మోస్ట్ లాస్ మేకింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓన్లీ తెలుగు వాళ్ళు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ కాస్త ఇబ్బందికరంగా ఉంటది, చాలా మందికి తెలియదు. స్టాక్ అంటారు, ఓకే, ఫిన్ నిఫ్టీ అంటారు, నిఫ్టీ అంటారు, సెన్సెక్స్ అంటారు, ట్రేడింగ్ అంటారు, చాలా రకరకాలుగా ఉంటుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి చెప్తారు ఒకసారి? ఇప్పుడు నిఫ్టీ అంటే ఏం లేదండి, ఇవన్నీ ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్. వాటి యొక్క పర్ఫార్మెన్స్ ని అన్ని ఒక టాప్ 50 స్టాక్స్ అనుకోండి, దాన్ని నిఫ్టీ 50 అంటాము. ఫిన్ నిఫ్టీ అనుకోండి, మొత్తం ఫైనాన్షియల్ సెక్టర్ కింద వచ్చే స్టాక్స్ అన్ని ఫిన్ నిఫ్టీ కిందకి వెళ్తుంది. సో ఇవన్నీ ఇలా గ్రూప్స్ వైజ్ ఎందుకు ఫామ్ చేస్తారంటే సో దట్ ఇన్వెస్టర్స్ ఇంకా ట్రేడర్స్కి ఆ మార్కెట్ యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్, లైక్ దాని డీటెయిల్స్, దాని హెల్త్ ఎంత ఫాలో అవుతుంది అదంతా ఒక సింగిల్ పారామీటర్లో అర్థమయ్యేలాగా ఇవన్నీ ఫామ్ అయి ఉన్నాయి. ఓకే, బట్ కామన్ పీపుల్కి అర్థం కావాలంటే ఏంటంటారు మరి? It's just bunch of stocks in single indices. Okay. Like top 50 companies. మళ్ళీ బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ 50 కంపెనీస్, మళ్ళీ ఐటీ సెక్టార్లో టాప్ కంపెనీస్, అలా అవన్నీ ఒక బంచ్ ఆఫ్ ఇండెక్స్లో పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి లేకపోతే సెన్సెక్స్ కి ఇతర వాటికి డిఫరెన్స్ ఏంటి? ఫిన్ నిఫ్టీ అంటే కంప్లీట్లీ ఫైనాన్షియల్ సెక్టార్ కింద, లైక్ మనకి బ్యాంక్స్ కావచ్చు, లేదా ఎన్బిఎఫ్సిస్ అంటాము, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. లైక్ మనకి బ్యాంక్కి సంబంధం లేకుండా లోన్స్ ఇస్తారు కదా, లైక్ లోన్ యాప్స్, క్రెడిట్ బి అట్లాంటివి. సో అవి కానివ్వండి. సో ఇవన్నీ మనకి లైక్ కంప్లీట్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నవన్నీ ఫిన్ నిఫ్టీ కిందకి వస్తాయి. మిగతావన్నీ మనకి రెగ్యులర్ స్టాక్స్ కిందకి వస్తుంది. రెగ్యులర్ స్టాక్స్ అండ్ కంపెనీస్. మరి ఎప్పుడు మనం ఫిన్ నిఫ్టీలో మనం అంటే మనం వెళ్ళొచ్చు, లేకపోతే రెగ్యులర్ స్టాక్స్ కి వెళ్ళొచ్చు, ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి కదా కామన్ పీపుల్ కి. అవును, ఎట్లా అర్థమవుతుంది మరి? బేసికలీ స్టడీ అంతే. మార్కెట్ డేటా, మార్కెట్ గురించి స్టడీ చేసి, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఫండమెంటల్స్, వాటి త్రూ మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, దేంట్లో ట్రేడ్ చేస్తున్నాం అన్న నాలెడ్జ్ తోటి వెళ్ళాలి. అంటే దేనికైనా దానికి అంటే ఫిన్ నిఫ్టీకి వెళ్ళడానికి వీళ్ళు మాత్రమే అర్హులు, అలా ఏం లేదు. నార్మల్ స్టాక్ చేసుకోవడానికి వీళ్ళు మాత్రమే అర్హులు, వీళ్ళకి వార్షిక ఆదాయం ఇంత ఉండాలి, వీళ్ళకి ఒక బిజినెస్ ఉండాలి, ఇలాంటివి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? లేదు, అలాంటిది ఏం లేదు. ఇంత అమౌంట్ ఉంటేనే నేను ట్రేడింగ్ లోకి, ఇన్వెస్టింగ్ లోకి వెళ్తాను అన్నట్టు ఏం లేదు. లైక్ మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసుకుంటే వీ హ్యావ్ టోల్డ్ దట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్టాక్ కూడా మనం ఈ మధ్య కొనుక్కోవచ్చు. సో ఒక సాధారణ వ్యక్తి కూడా లైక్ ఒక ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, లైక్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంత అమౌంట్ ఉంటేనే నేను నా దగ్గర ఇన్ని డబ్బులు ఉంటేనే నేను ట్రేడింగ్ ఇంకా ఇన్వెస్టింగ్ లోకి దూరొచ్చు అంటే అది మినిమం 500 తో కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి ఓకే. అండ్ సాధారణంగా ఇప్పుడు మనకి గ్లోబల్ ఈవెంట్స్ నడుస్తూ ఉంటాయి, లేకపోతే స్పెసిఫిక్ గా ఒక టైం అనేది వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో అది గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్, ఈ ట్రేడర్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? పడుతుందండి. అది ఎలా ఉంటుంది మరి? ఇప్పుడు లైక్ కోవిడ్ తీసుకోండి, లేకపోతే ఎనీ గ్లోబల్ క్రైసిస్ తీసుకోండి, ఇండియా పాక్ వార్ తీసుకోండి, ఇవన్నీ మన కంపెనీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు సేమ్ మీరు చెప్పినట్టే నిఫ్టీలో వీటిలో కూడా మనం డ్రాప్ లేదా క్రాష్ అనేది చూడొచ్చు. సాధారణంగా ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఇది పెద్ద గ్యాంబ్లింగ్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం బయట కార్డ్స్ ఆడినప్పుడు ఇంకోటి గ్యాంబ్లింగ్ అంటారు కదా, ఇది కూడా అతి పెద్ద గేమ్, ఇది పెద్ద గ్యాంబ్లింగ్ అంటారు, నిజమేనా? కాదండి, ఇప్పుడు గ్యాంబ్లింగ్ అంటే కంప్లీట్లీ లక్ బేస్. ఓకే, ఇప్పుడు కెసినోస్ తీసుకోండి, అవి గ్యాంబ్లింగ్ అంటారు, అది కంప్లీట్లీ లక్ బేస్. స్టాక్ మార్కెట్ లేదా ఇన్వెస్టింగ్ లేదా ట్రేడింగ్ అన్నది మొత్తం మనం ఫండమెంటల్ స్టడీ చేసి ఒక స్కిల్, ఒక నాలెడ్జ్, ఒక పారామీటర్స్ అన్ని పెట్టుకొని ఒక ప్రాపర్ స్ట్రాటజీ తోటి ఇన్వెస్ట్ లేదా ట్రేడ్ చేస్తాము. సో అది గ్యాంబ్లింగ్ కిందకి రాదు. అంటే ఇప్పుడు అది ఒకసారి ఆ షేర్ పెరుగుతుందో తెలీదు, తరుగుతుందో తెలీదు. పెరిగిందంటే మనం సేఫ్ లోనే ఉంటాం, కొంచెం మనకు ప్రాఫిట్. అది తగ్గింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా లక్ బేస్డే కదా. లక్ బేస్ కాదు. ఇప్పుడు మనం ప్రాపర్గా మార్కెట్ డేటాని స్టడీ చేస్తే మనకు అర్థం అయిపోతుంది ఆ స్టాక్ అనేది పెరుగుతుందో తగ్గుతుందో. లేకపోతే ఏదైనా ఆ స్టాక్ రిలేటెడ్ ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మంచి న్యూస్ అయితే పెరుగుతుంది, అదే బ్యాడ్ న్యూస్ అయితే తగ్గుతుంది. అలా చిన్న మైన్యూట్ ఫండమెంటల్స్ అన్నవి చూసుకుంటే మనకి ఆ ప్రాబ్లం ఏం రాదు. మీరు చెప్తుంటే నాకు ఒక తెలుగు సినిమా గుర్తొచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకే, షేర్ లేదో పెడతారు, ఫాదర్ చనిపోతారు,
మొత్తం షేర్లన్నీ పడిపోయి అని అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో అవి ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు, అన్ఫార్చునేట్లీ జరుగుతాయి. ఇంతవరకు చాలా హైకి వెళ్ళిపోవచ్చు, అది ఒక్కసారికి ఎందుకు పడుతుందో తెలియకుండా ఏదో ఒకటి పడిపోతుంది. మరి అప్పుడు అది మన లక్ బేస్డే కదా, అబ్బా నీకు దురదృష్టం వచ్చింది అందుకే అది పడిపోయింది అంటారు. అది మనం ఎట్లా ముందుగానే గుర్తిస్తాం? స్టడీ అంతే. సో అందుకే కదా గ్యాంబ్లింగ్ అనేది చాలా మంది. స్టిల్ గ్యాంబ్లింగ్ ఇస్ బేస్డ్ ఆన్ లక్. I would say that trading is based on knowledge and skill. Knowledge and skill. సో మన అంటే ఎలా నేర్చుకోవాలంటారు? అది ఇన్బిల్ట్ మనకి ఉండాలా, లేకపోతే మనం అర్థం చేసుకుని కూడా మనం చేయొచ్చా? ఇప్పుడు పుట్టగానే ఎవరికి కార్ డ్రైవింగ్ కూడా రాదు కదండి, అది కూడా రిస్క్ అనే అంటారు. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము. ఇది కూడా అంతే, బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి, అప్పుడు ఏదన్నా మాస్టర్ అవుతాం. మినిమం ఎంత టైం పడుతుంది నేర్చుకోవడానికి? డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, నాకు త్వరగా వచ్చింది కదా మీకు త్వరగా రావాల్సిన కూడా లేదు. ఓకే, సాధారణంగా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటూ ఉంటారు. చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే కాస్త షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా లాంగ్ టర్మ్ లో కాస్త సేఫ్ సైడ్ ఉంటాము అండ్ కాస్త ప్రాఫిట్ కూడా బాగుంటది అని. నిజమేనా? అగైన్ లాంగ్ టర్మ్ పెడుతున్నాము అంటే అది సేఫ్టీ అని కాదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మనకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది బేసిక్గా. సో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అది ఏమంటారు కంప్లీట్లీ సేఫ్ అని కాదు. సో లాంగ్ టర్మ్ లో కూడా మనకి రిస్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి మనకి లాంగ్ టర్మ్ లో కంప్లీట్లీ సేఫ్ అని చెప్పేసి మొత్తం లాంగ్ టర్మ్ లో పెట్టలేము. షార్ట్ టర్మ్ లో రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో రిస్క్ ఉంటుంది. కాకపోతే లాంగ్ టర్మ్ లో కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం స్టేబుల్ ఉంటుంది. ఓకే, మీరు ఇంతకుముందు ఒక న్యూస్ చూసారా? ఒక పర్సన్ ఎవరు వాళ్ళ ఫాదర్ ఎప్పుడో 90s లో ఎప్పుడో ఒక షేర్ కొని పెట్టేస్తే అది 1 lakh ఎంత పెట్టి కొన్నారంట. అది అందరూ మర్చిపోయారు, ఎక్కడో దొరికింది పురాతన తవ్వకాల్లో. 8 crores షేర్ పెరిగి వినే ఉంటారు మీరు. అవి నిజమే అంటారా? జరుగుతాయండి. ఇప్పుడు 8 crores ఇస్తారా ఆయనకి? ఇస్తారండి, ఎందుకు? అంటే వాళ్ళ ఫాదర్ లేరు, లేకపోతే ఆయన ఏదో కొంటారు పాపం, పిల్లలు చిన్న పిల్లలు. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో బ్రిటానియాలో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు నేను ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ షేర్స్. ఓకే, అంటే దానికి లెక్కలు ఎట్లా ఉంటాయి, షరతులు ఎట్లా ఉంటాయి? షరతులు ఎట్లా ఉంటాయంటే ఆ కంపెనీ పాలసీస్ వాటి బట్టి. ఓకే, అంటే ఇది కూడా మన పిల్లలకి అది కూడా వర్తింపజేస్తుందా? ఇప్పుడు ఆస్తులు ఉంటాయి, నాన్నగారి నుంచి మాకు సంక్రమిస్తాయి అంటారు, అట్లా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉంటుంది. వన్స్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఎ షేర్ యూ కెన్ గెట్ దట్. అండ్ ఈ ట్రేడింగ్ కి సంబంధించి ఇంతకుముందు నేను అన్నట్టు ఇది పెద్ద గ్యాంబ్లింగ్ అని అన్నాను కదా. ఈ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, దీనికి సంబంధించి రకరకాల మిత్స్ ఉంటాయి. మిత్ అని నేనే చెప్తున్నా, ఎలా ఉంటాయి అవి? మిత్స్ అంటే ఇప్పుడు ఓన్లీ బిగినర్స్ కి చాలా రిస్కీ అంటారు కొంతమంది. బిగినర్స్ అని పక్కన పెడితే ఇది ఒక రిస్కీ జాబ్ అండి బేసిక్గా. ఎందుకంటే మెయిన్గా మీకు సైకాలజీ అనేది కరెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాలి, ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, ఇన్వెస్టర్స్ ఎవరు, ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్ నాలెడ్జ్ తోటి, లైక్ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని హర్డ్ మెంటాలిటీ తోటి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేసి ఇలా కాకుండా ప్రాపర్ నాలెడ్జ్ తోటి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ఒక స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే మనకి ఏది రిస్క్ కాదు, అప్పుడు అందరం ప్రాఫిటబుల్ ఉంటాం. మీరు అన్నారు చూడండి ఇంతకుముందు నేనే మిమ్మల్ని అడిగాను, షార్ట్ టర్మ్ కన్నా లాంగ్ టర్మ్ బెస్ట్ అని చెప్తారు అని. మీరు అట్లానేవి కదా, మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్న దాన్ని బట్టి అంటున్నారు. సో ఇది మనం డే బై డే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే, అంటే నాలెడ్జ్ తెచ్చుకోవాల్సిందే, రోజు చదువుకోవాల్సిందే, రోజు అబ్జర్వ్ చేయాల్సిందే. ఇవి తప్ప ఇంకొక దారి లేదంటారు? లేదు, షార్ట్ కట్స్ అయితే ఏం లేవండి. ఓకే, షార్ట్ కట్స్ అయితే ఏం లేవు. మరి అలా అయితే చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు కదా. ఎందుకు భయం అంటే వాళ్ళకి అదే ఎగ్జాక్ట్లీ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే భయపడతారు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు మీరు చెప్పారు దీంట్లో ఇన్వెస్ట్ చేయని చెప్పేసి, లాస్ చేసుకున్నాను. ఇంకో పర్సన్ వచ్చి చెప్పారు ఇన్వెస్ట్ చేశాను, ఇలా చేయన్నారు, అది కూడా చేశాను, లాస్ చేసుకున్నాను. ఇలా ఇంతమంది రకరకాలుగా చెప్పినప్పుడు నేను ప్రతిసారి లాస్ తీసుకుంటున్నప్పుడు నాకు మళ్ళీ చేయాలంటే ఆబ్వియస్లీ భయం ఉంటుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి అరే నువ్వు చేయని చెప్పేసి నేను చెప్తానా? చెప్పను. ఆల్రెడీ నేను చేశాను, ఆల్రెడీ నేను దెబ్బతిన్నాను, లాస్లో ఉన్నాను, నువ్వు చేయకు, దాని జోలికి వెళ్ళకు అని చెప్పేసి. ఓకే, అది మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకొకరిని కూడా మనం ఆపుతుంటేగా. సింపుల్, అదే డెవలప్ అవుతుంది. దానివల్లనే మనకి ఇన్వెస్టింగ్ అన్నా ట్రేడింగ్ అన్నా అందరూ ఒక రిస్కీ జాబ్ లేకపోతే గ్యాంబుల్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు మనం జనరేషన్స్ మారే కొద్ది ప్రతి దాంట్లో రకరకాల చేంజెస్ చూస్తూ ఉంటాం కదా, టెక్నాలజీ పరంగా కావచ్చు. ఇప్పుడు అసలుకి జెన్జెడ్ లో ఉన్నాం మనం చాలా మంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరిగింది, ఎట్లా ఉండింది? ముందు స్టాక్స్ కొనాలంటే మనకి స్లిప్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఒక ఫోన్ నుంచి ఎవరన్నా ఎక్కడి నుంచి కూర్చొనన్నా చేసుకోవచ్చు. సో అదొక మేజర్ ఇంపాక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు టెక్నాలజీ పరంగా. లైక్
ఇప్పుడు ఎవరన్నా లైక్ ఒక మార్కెట్ డేటాను చదవాలంటే మనకి డైరెక్ట్ ఫ్రీ యాప్స్ ఉన్నాయి. లైక్ డైరెక్ట్ ఎన్ఎస్సి వెబ్సైట్లో చూసుకోవచ్చు. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లేకపోతే ట్రేడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ మార్నింగ్ మనకి 9 o'clock ప్రీ ఓపెన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ ఎన్ఎస్సి వెబ్సైట్లో అది చూసుకొని మనకు మన డేటా అన్నది వచ్చేస్తుంది. లేదు ఒక కంపెనీ గురించి ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీనర్ అని చెప్పేసి ఇంకో ఫ్రీ వెబ్సైట్ ఉంది, దాని నుంచి కూడా తీసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ వెబ్సైట్స్ కానివ్వండి. టెక్నాలజీ పరంగా అయితే ఇన్వెస్టింగ్ ట్రేడింగ్లో చాలా పెద్ద మార్పే వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బిగినర్స్ గా ఉన్న వాళ్ళు రకరకాల టూల్స్ వెతుకుతూ ఉంటారు, ప్లాట్ఫామ్స్ ని సర్చ్ చేస్తూ ఉంటారు. దాని మీద చాలా అవగాహన తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరేం చెప్తారు? అలాంటి టూల్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, నమ్మచ్చా? ఉన్నాయి. లైక్ జిరోదా కానివ్వండి, గ్రో కానివ్వండి, ఫైర్స్ కానివ్వండి, ఇవన్నీ మంచి ప్లాట్ఫామ్సే. లైక్ డిఫరెంట్ మంచి టూల్స్ ఇస్తాయి మనకి. లైక్ డైరెక్ట్ యాప్స్లోనే ఒక చాలా యూజర్ ఫ్రెండ్లీ, బిగినర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంటుంది. లైక్ వాళ్ళు డైరెక్ట్ అక్కడ నుంచే మార్కెట్ డేటాను చూసి లైక్ ట్రేడింగ్గా ఇన్వెస్ట్ చేసేలాగా. అండ్ ఇందాక చెప్పినట్టు స్క్రీనర్ కానివ్వండి, ఇంకోటి మనీ కంట్రోల్ ఉంటుంది. దాని నుంచి కూడా మనం కంప్లీట్ మార్కెట్ డేటా, న్యూస్ అవన్నీ మనం తెలుసుకొని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లే ట్రూవిత్ అనేది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకి చాలా బెనిఫిటబుల్ గా ఉంది. ముఖ్యంగా మహిళలు ఇంట్లో కూర్చొని స్టాక్ గురించి నేర్చుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. సో మీ కంపెనీ కోసం చెప్తారా? మా కంపెనీలో వి ప్రొవైడ్ కంప్లీట్లీ మెంటర్షిప్. ఓకే, మెంటర్షిప్ లేదా వి ఆల్సో హ్యాండిల్ పోర్ట్ఫోలియోస్, అసెట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. లేదు మీరు కంప్లీట్గా నేర్చుకొని మీ అంతటా మీరు చేసుకోవాలనుకుంటే మేము గ్యారంటీ ఇస్తాము. మీరు మా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఫ్రమ్ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్, మీకు మీరు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా ఏం కాదు, జీరో నుంచి మీరు కంప్లీట్గా ఇంకోసారి మా హెల్ప్ లేకుండా మీ అంతటా మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీ అంతటా మీరు ట్రేడ్ చేసుకునే వరకు ఆ నాలెడ్జ్ మీకు ఇచ్చే, ఆ స్కిల్ సెట్ మీకు డెవలప్ చేసే బాధ్యత మాది. అంటే ఎన్ని మంత్స్ అనేది ఉందా? ఫర్ నో అయితే 3 months. 3 months. నాకు తెలిసి మీరు ఇంతకుముందు మీరే చెప్పారు, ఒక 1 year తర్వాత మాకు ఏమైనా డౌట్ వచ్చినా సరే మీరు దాన్ని చూస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాం. లైక్ మేము మా యాక్సెస్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ట్రూవిత్ అకాడమీ నుంచే? ట్రూవిత్ అకాడమీ నుంచా? కంప్లీట్ ఫస్ట్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోండి, వాటి గురించి తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మీకు ఒకవేళ వీటన్నిటి గురించి ఒక ఫ్రీ క్లాస్ లేదా వెబినార్ కావాలనుకుంటే ఈ June 22 మా ట్రూవిత్ నుంచే ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఒకవేళ మీరు దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అయితే మీకు ఒక 2 hours కంప్లీట్లీ ఫ్రీ వెబినార్. లైక్ మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సైకాలజీ ఎలా ఉండాలి, రిస్క్ లేకుండా మన పోర్ట్ఫోలియోని ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, ఎలా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని మీద కంప్లీట్ ఐడియా తోటి వీఆర్ కనెక్టింగ్ ఏ వెబినార్ ఆన్ June 22. సో ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.